హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను మొన్న కృష్ణాష్టమి వ్లాగ్ పూజ ఎలా చేసుకుని అవన్నీ పెట్టాను. శ్రీల ప్రభుపాదుల వారికి ముందు ప్రణామాలు చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని అయితే కనుక మొదలు పెడదాము. మా అమ్మాయి వైజాగ్లో చదువుకుంటుందన్నాను కదా, కృష్ణాష్టమికి తను అక్కడ ఇస్కాన్ సాగర్ నగర్లో ఉన్నటువంటి మన టెంపుల్కి వెళ్ళిందనమాట. తను అక్కడ నాకు వీడియోస్ చిన్నగా తీసి పంపిస్తే నీకు అవన్నీ కూడా షేర్ చేస్తుంది అనమాట. అక్కడ పెద్దగా ఉంటుంది కదా ప్రాంగణం అంతా కూడా, వివిధ రకాలైనటువంటి బుక్ స్టాల్స్, మనకి పూజకు కావాల్సినవి అన్నీ కూడా చాలా రకాలైనటువంటి స్టాల్స్, ప్రసాదాల స్టాల్స్ అన్నీ పెట్టారు. మన నితాయ్ సేవిని మాతాజీ అక్కడ అన్నీ చూసుకుంటారు కదండి. మీరు ఆల్రెడీ ఇస్కాన్ గురించి తెలిసిన వాళ్ళైతే కనుక మనకి సోషల్ మాధ్యమాలలో మనకి మాతాజీ చెప్పినటువంటి ప్రవచనాలు, కథలు అన్నీ కూడా అందరికీ సుపరిచితమై అయితే ఉంటాయి. మాతాజీ గారు అవన్నీ కూడా చూస్తున్నారంట. అంటే మాతాజీ వచ్చే టైంకి వీళ్ళు ఖచ్చితంగా అప్పుడు ఆ టైం సాయంత్రం వెళ్ళడం జరిగిందనమాట. అందుకని తను వీడియో తీసి నాకైతే పంపించింది. తర్వాత లోపల బలరాం, శ్రీకృష్ణ, సుభద్ర, తర్వాత చైతన్య ప్రభువులకి అసలు ఎంత అందంగా డెకరేషన్ చేశారో. నాకు ఇంకా వేరే ఫోటోల్లో అటు చాలా అద్భుతంగా ఉన్నారు. తర్వాత లడ్డు గోపాల్ ఇది ఊయల్లో ఊగింది. వాళ్ళ లోపల జనం ఎక్కువ ఉన్నారని చెప్పి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళారంట. చక్కగా వాళ్ళకి పళ్ళు, తర్వాత టెంకాయ, అభిషేక ద్రవ్యం ఇవన్నీ ఇచ్చారనమాట. వీళ్ళు లైన్లో ఇలా అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పని చక్కగా లడ్డు గోపాల్కి అభిషేక ద్రవ్యం కూడా ఇలా చేశానని చెప్పి నాకు వీడియో తీసి పంపించింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో ఆల్రెడీ బిఫోర్ ఒక 4 days ముందే నాకు చెప్పిందనమాట. ఇలాగా ఎవరైనా వాలంటీర్స్ కావాలి, ఇలాగా మీరు చేస్తే తర్వాత సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పి. తనకి మంచి ఇష్టం, బాగా సేవ చేస్తుంది మా అమ్మాయి కూడా. ఎందుకంటే పూజ అవన్నీ దానికి అలవాటు ఉన్నాయి, ఇలాంటి వాటికి చేయాలన్నా బాగా చేస్తుంది అనమాట. కాకపోతే కొత్త ప్లేస్ కదా, నేనే భయపడ్డాను. తర్వాత ఎప్పుడైనా కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పానమాట. తను కూడా ఏదో వర్క్ ఉందని ఈసారికి ఆగింది. సరే దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలాగ నాకు అన్నీ తీసి పంపించింది అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందమ్మా అని చెప్పి నాకైతే చెప్పింది. అప్పుడే సాయంత్రం నుంచి మనకు తెలుస్తుంది ఇస్కాన్ టెంపుల్లో అయితే మనం చూస్తే కల్చరల్ యాక్టివిటీస్ అంటే భాగవతంలోనిది ఇవన్నీ కూడా, అంటే శ్రీకృష్ణ మన జన్మకు సంబంధించినటువంటి ఘట్టాలు, తర్వాత భరతనాట్యం, ఇవన్నీ సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన కావాల్సినవన్నీ కూడా అక్కడ అన్నీ భారీ ఎత్తున బాగా ఏర్పాటు చేశారంట. అవన్నీ కూడా పక్కన మాతాజీ ఉండి పర్యవేక్షించడం, అవి సన్మానాలు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూశానని చెప్పి నాకైతే తను షూట్ చేసి పంపించింది. మాతాజీయే దగ్గరుండి అన్నీ చాలా బాగా ఆర్గనైజ్ చేసి చూడడం జరిగింది. చాలా జనాభా కూడా చాలా బాగా ఎక్కువగా ఉన్నారంట. క్రౌడ్ అదంతా కూడా మన పాస్ట్ కంపేర్ చేస్తే ఇప్పుడు కనుక జనాభా అనేది కొంచెం బాగా ఎక్కువగా ఇస్కాన్కి కనెక్ట్ అవ్వడం, పిల్లల్ని తీసుకురావడం కూడా జరుగుతుంది. పిల్లలు ఏదన్నా అడిగినా మనం చెప్పడానికి మన పురాణాల్లో ఉన్నటువంటి కథలు కానీ ఇతిహాసాలు కానీ ఏమన్నా యాజ్ ఏ పేరెంట్గా ముందు బిఫోర్ మనకి తెలిసి ఉండాలి. కాబట్టి మనం ఇంతవరకు ఇలాగ చదవలేము, లేదా బుక్స్ అవి మాకు అవైలబుల్ లేదు అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం పేరెంట్స్ కూడా దాని వైపు మనకి ఆధ్యాత్మికంగా మళ్ళాలి, తెలుసుకోవాలి, మన పిల్లలకి పరిచయం చేయాలనుకుంటే కనుక ఇప్పుడు మనకు సోషల్ మీడియా అవైలబిలిటీ ఉంది కాబట్టి బాగా చక్కగా మనం తెలుసుకొని వాళ్ళు అడిగినప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి ఇలా చిన్నగా ఏదైనా స్టోరీస్ చెప్పమన్నప్పుడు అవి చెబితే వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పడుతుందండి. ఖచ్చితంగా మీరు కూడా వీక్లీ వన్స్ అయినా సాటర్డే కానీ సండే కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక టెంపుల్, నేను అనేది ఇస్కానే అని కాదు, మనం వెళ్ళేటువంటి ఏదో ఒక టెంపుల్కి చక్కగా వాళ్ళని అలాగా వీక్లీ మనం బయటికి పిల్లల్ని చాలా చోట్లకి తీసుకెళ్తాం ఎంజాయ్మెంట్ అని చెప్పని, రెస్టారెంట్లు కానీ అక్కడికని బయటకని, అలాగే ఇలాగ మనం గుళ్ళు కూడా తీసుకెళ్తూ వాళ్ళకి చక్కగా మన ఆధ్యాత్మికత పట్ల లేదా సనాతన సాంప్రదాయం పట్ల ఇంట్రెస్ట్ కలిగేటట్లుగా ఆ స్టోరీస్ అవన్నీ చెప్పగలిగితే కనుక వాళ్ళు కూడా ధర్మంగా ఉండడం కానీ, ఎలా ఉండాలి బిహేవియర్ అనేది చక్కగా భగవద్గీత మీద భాగవతం మీద నేర్చుకొని వాళ్ళకు కూడా మంచి పట్టు ఉంటుంది కదా. ఇలా అయితే కృష్ణాష్టమి అయితే చాలా హ్యాపీగా జరిగిపోయిందండి. మీ అందరికీ చిన్న మూమెంట్ షేర్ చేద్దామని చెప్పి చేశాను.